హాయ్ అండి, నమస్తే. నా పేరు అలివేనండి. ఇది నాది చిన్న కిచెన్ గార్డెన్ వేసానండి. మీరు చూడొచ్చు ఇక్కడ. కానీ ఇదండి, ఇది మా ఇంట్లో 2 days నుంచి ఫంక్షన్ ఉంది. దానివల్ల దీనికి కేర్ తీసుకోలేకపోయాను. ఇవన్నీ పండిపోయాయి. తర్వాత ఇది వచ్చేసి టేబుల్ లెమన్. ఇది చిన్నదే కానీ చాలా వస్తాయి దీనికి కాయలు. బాగుంటాయి, చక్కగా తినేయచ్చు. ఇది ఇంకేం కోసుకోక్కర్లేదు, బాగా తినేయచ్చు ఇది. తర్వాత మిరపకాయలు అండి, ఇవి కూడా ఈ 2 రోజుల నుంచి పట్టించుకోకపోవడం వల్ల అలా పండిపోయి, అయినా కూడా ఇది ఏమి వేస్ట్ అవ్వదు, మనం తాలింపుల్లో అది వేసుకోవచ్చు. ఇది కూడా టేబుల్ లెమనే, బాగా వచ్చేస్తాయి, చాలా కాయలు వచ్చేస్తాయి చెట్టు నిండాను. ఇవన్నీ అవండి టేబుల్ లెమనే. తర్వాత వచ్చేసి ఇది దానిమ్మ అండి. దానిమ్మ చూడండి ఎన్ని వచ్చాయో, పువ్వులు అన్నీ బోల్డ్ కాయలు వస్తాయండి దీన్ని. ఈ 2 రోజుల నుంచి కొంచెం నేను కేర్ తీసుకోకపోవడం వల్ల కొంచెం డల్గా అయిపోయాయి అంతే అండి. కానీ చాలా వస్తాయి, చాలా కోసుకున్నాం కూడా మేము. తర్వాత ఇదేమో నారింజకాయ అండి, తీపి నారింజకాయ. దీనికి కూడా చాలా వస్తాయి చూడండి, ఇంకా బోల్డ్ పిందులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి అన్నీ. తర్వాత వచ్చేసి ఇదేమో సపోటా అండి, సపోటా కాయలు ఇవి. ఇంకా ఇగో పెద్ద అవ్వలేదు, ఇగో చూస్తే ఎన్ని వచ్చేసాయి కాయలు. ఇదంతాను దీన్ని ఇలా నేను కట్టించుకున్నానండి, మళ్ళు సిమెంట్తో కట్టించుకొని ఎంచుకున్నాను. నేను చూసారా చెప్పండి, ఇది చూడండి కాయలు చూపిస్తాను మీకు. ఇది ఇంకా చాలా కాయలు ఉడతలు వచ్చేసి పాడు చేసేస్తున్నాయండి. చూసారండి స్టార్ ఫ్రూట్ అండి, చాలానండి, మొన్న కూడా చాలా వచ్చేసినాయి. చూసారండి ఎన్నెన్ని గుర్తులుగా ఉన్నాయో స్టార్ ఫ్రూట్స్, చాలా బాగుంటాయి. ఇవి పుల్లగా తీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి స్టార్ ఫ్రూట్స్. ఇవ్వండి మిరపకాయలు, పచ్చిమిర్చి అండి. చూసారా, మేము ఇంట్లోకి ఇంకేమి నేను కొనండి బయట నుంచి, అన్నీ ఇంట్లో ఇక్కడ ఎంత ఆర్గానిక్ అనమాట. నేను ఏమి ఫెర్టిలైజర్లు వేయలేదు, అంతా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, వేస్ట్ వెజిటేబుల్స్, ఎగ్స్ అవే ఎగ్సెల్స్ అవి వేస్తాను అంతేనండి, ఇంకేమి వేయను. ఇది వచ్చేసి ఇదండి లెమన్ గ్రాస్ అండి. ఇది కూడా చాలా టీలో అది వేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటే బాగా మంచి స్మెల్ రిలీఫ్గా ఉంటుంది. ఇది వచ్చేసి అది ఏదంటారండి, పెద్ద రేగుకాయ అండి. ఇది ముందు చాలా పెద్దది ఉండేదండి చెట్టు, బాగా కాయలు వచ్చాయి. కానీ మొన్న ఒకసారి గాలి అది వచ్చేసి ఇదండి చెట్టు అంతా విరిగిపోయి మళ్ళీ దీనికి చిగురు వచ్చి అక్కడక్కడ కాయలు వస్తున్నాయి కొద్దిగా. ఇదండి, ఇవేమో చిక్కుడుకాయలు, అదే 2-3 రోజుల నుంచి పట్టించుకోలేదు కదా, కొంచెం పాడేయండి ఇవి. తర్వాత ఇంకోండి ఇవన్నీ వంకాయ చెట్లే, ఇవన్నీ పాడైపోయింది నీళ్ళు పోయిక. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ అండి, చాలా కాయలు వచ్చాయండి. ఇది కూడా మేము చాలా కోసుకొని తిన్నాం, భలే ఉంటాయండి. అది రెడ్ పింకిష్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇవి చాలా తిన్నాము. ఇది కూడా డ్రాగన్ ఫ్రూటే, ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్. తమలపాకులు, తర్వాత ఇవన్నీ అండి బీరకాయలు, పెద్ద బీరకాయలు వస్తాయండి, ఇంకా చాలా వస్తాయండి. ఒక్కొక్కసారికి 2 kgs కాయలు వస్తాయండి. తర్వాత ఇదిగోండి చూడండి, ఇవి టమాటోస్ అండి. ఇక చూసారు, ఇవన్నీ గుత్తులుగా లోన, ఈ గులాబీ చెట్లు లోన ఉండిపోయాయండి. ఇవన్నీ టమాటాలు అండి, ఇవన్నీ కొయ్యాలి. చూసారండి, ఇదిగోండి టమాటోస్, చాలా టమాటోస్ వచ్చాయండి. టమాటోస్ అండి, ఇంకా మీకు చూపిస్తాను, ఇంకా ఉన్నాయండి లోన. అసలు నేను ఏమీ కొనండి, అసలు అన్నీ నా టెర్రస్ నుంచే తీసుకొని, ఇంకా మాకు వండుకోవడానికి ఎక్కువైపోతే మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను వెజిటేబుల్స్ అయ్యి. చాలా అన్నీ వస్తూ ఉంటాయండి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ అన్నీనండి.